పలస జిల్లాను ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండేవి. ఈ 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలు అనౌన్స్మెంట్ చేశారు. 26, 5, 31 వెళ్ళబోతుంది. ఓకే, చాలా మంచి నిర్ణయం, దానికి స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఈ 13 జిల్లాల్లో మా ఈ 13 నుంచి 26, 26 నుంచి 31 చేసే భాగంలో మా పలాస జిల్లాను తప్పించారు. తప్పించడం వల్ల ఈ ప్రాంతీయులకి అందరికీ అన్యాయం గురైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 13 జిల్లాలలో శ్రీకాకుళం జిల్లా తప్పిస్తే 29 జిల్లాల్లో 12 జిల్లాలని, పాత 12 జిల్లాలని 28 జిల్లాలు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 6 నెలలకి ఒక 2,000 కోట్ల రూపాయలు సుమారు మనకి అభివృద్ధి పరంగా వస్తే ఈ 29 జిల్లాలకి సమానంగా పంచబడుతుంది. అంటే మీరు 12 జిల్లాలని 28 జిల్లాలు చేసినప్పుడు పాత ఒక జిల్లాని 2.5 జిల్లాలు చేశారు సుమారుగా. అంటే దాని అర్థం ఏమవుతుంది? మా సోదర సమానంలో ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఈ జిల్లాలన్నీ డెవలప్మెంట్ కావాలని, మీరు పైకి రావాలని కోరుకుంటున్నాం. దాంట్లో నో డీవియేషన్. ఇప్పుడు ఒక జిల్లాని దాదాపు 2.5 జిల్లాలు చేయడం వల్ల ఈ 2,000 కోట్ల రూపాయలు, ఉదాహరణకు చెప్పినటువంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన అభివృద్ధి కోసం 2,000 కోట్లు ఇస్తే 2.5 వాటాలు ఆ జిల్లాకి వెళ్తాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి 1 వాటా మాత్రమే వస్తుంది. అంటే సుమారు 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి నిధులు ఇస్తుంటే బై 29 చేస్తున్నారు. బై 29 చేసినప్పుడు పాత జిల్లాలు 12 నుంచి 28 అయినప్పటికీ వాటికి 2.5 వాటాలు వెళ్తుంది. శ్రీకాకుళం జిల్లా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి పలాస జిల్లా లింక్ అయితే మాకు 2 వాటాలు ఇస్తే శ్రీకాకుళం జిల్లా ఎంత ముందుకు వెళ్తుంది? వెనుకబడినటువంటి ప్రాంతం, వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాని ఎంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? అలాగే మీరు ప్రకటించినటువంటి పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, ఈ 4 నియోజకవర్గాలకి చేసినటువంటి ఒక జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాను మీరే చెప్పారు. ఇది ప్రకటిస్తే మా వాటా మాకు వస్తుంది. ఇప్పుడు అప్పుడు ఈ 30 జిల్లాలని 1,000 కోట్లు 30 జిల్లాలకు ఇస్తారు. అప్పుడు మాకు 2 వాటాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం, పెద్దలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు, విఘ్నులు, మీరు అందరూ ఆలోచించండి. ప్రజలారా, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, పలాస ప్రజలారా అందరం ఏకం అవుదాం. ఇది ఒక మంచి సబ్జెక్ట్, మంచి విషయం. భావి తరాల కోసం చేస్తున్న విషయం ఇది. ఇదేదో స్వార్థపూరిత కోసం, రాజకీయాల కోసం చేస్తున్న అంశం కాదు. ఇది మన భావి తరాల కోసం చేస్తున్నది. ఒక జిల్లా కేంద్రం అయితే మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిధుల్లో మనకి షేర్ పెరుగుతుంది. ఇది అబద్ధమా? నేను చెప్పింది ఏమైనా కల్పితమా అనేది మీరు గమనించండి. కాబట్టి ఈరోజు మొన్న ఎన్నో ఆంక్షలు నడుమ మేధావులు, ఉపాధ్యాయ వర్గాలు, ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల వారు, మేధావర్గం అంతా వచ్చి చాలా చక్కగా మాట్లాడుకుని శాంతియుతంగా ఇది ఎలా ముందుకెళ్దాం అనేసి చాలామంది సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు, సలహాల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో గాలిమేడ ప్రాంగణంలో 4 గంటలకి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయదలుచుకున్నాం. దీని ద్వారా రేపు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి, ఈ విషయాన్ని తదనంతరం గవర్నమెంట్ దృష్టికి పట్టుకెళ్ళి ఖచ్చితంగా మన జిల్లా సాధించుకోవడానికి తప్పితే ఇంక దీంట్లో ఎటువంటి ఇంకా స్వార్థ ప్రయోజనం కోసం కాదు. మీరు అందరూ కూడా ఆలోచించండి. దయచేసి ఈ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సాయంకాలం 4 గంటలకి పలాస పట్టణంలో ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ దగ్గర గాలిమేడ ప్రాంగణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. దానికి మీరు అందరూ భాగస్వాములై అందరూ రావాలని, శాంతియుతంగా కమిటీ ఫామ్ చేసుకుంటున్నామని తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం.